సిలబస్ పేపర్లో చూస్తానండి. ప్రార్థన ఎవరికి చేయవలెను? తండ్రిక, కుమారునిక, పరిశుద్ధాత్మక? 4 క్వశ్చన్ మార్కులు వస్తాయి. ప్రార్థన ఎవరికి చేయవలెను? ప్రార్థన ఎవరికి చేయవలెను? తండ్రిక, కుమారుడిక, క్రీస్తుక? మరలా చెప్తున్నాను మూడోసారి, కొందరు లేట్గా రాసుకునే వాళ్ళు ఉంటారు కనుక. ప్రార్థన ఎవరికి చేయవలెను? తండ్రిక, కుమారునిక, క్రీస్తుక అన్నది ఈరోజు మనం ఆలోచించే పాఠం పిల్లరా. చాలా చాలా ప్రాముఖ్యమైన పాఠం ఇది. మంచిది పిల్లరా, పాఠంలోకి వెళ్దాం. దేవుని వర్లారా, దేవుడు అనగానే ఒక క్రమమైన వాడు అని, దేవుడు అనగానే ఒక క్రమమైన వాడు అని, ఆయన ఏది చేసినా ఒక క్రమం ప్రకారం చేస్తాడు అన్న సంగతి మనకు అర్థం కావాలి. దేవుడు ఏది చేసినా ఒక క్రమం ప్రకారం చేస్తాడు అన్నది మనకు అర్థం కావాలి. ఈ సృష్టిని మనం పరిశీలిస్తే దేవుడు ఎంత క్రమమైన వాడో మనకు అర్థమవుతుంది. ఈ సృష్టి మొత్తం ఉదాహరణకి మనకు అర్థమైంది, మనకు తెలిసింది. కాలాల గురించి ఆలోచిస్తే ఇప్పుడు ఏ కాలం? వేసవి కాలం. నిండు వేసవిలో ఉన్నాం. ఇప్పుడు వేసవి కాలం తర్వాత వచ్చేది వర్షాకాలం వస్తుంది. ఆ తర్వాత శీతాకాలం వస్తుంది, చలికాలం. ఆ తర్వాత మరలా శీతాకాలం, ఆ తర్వాత వర్షాకాలం, ఆ తర్వాత మరలా వర్షాకాలం, ఆ తర్వాత మరలా వర్షాకాలం. ఇలా వస్తాయా? ఆలోచించండి దేవుని పిల్లలారా. అలా ఎప్పటికీ రావు. వేసవికాలం తర్వాత వర్షాకాలం, ఆ తర్వాత శీతాకాలం అంటే చలికాలం, ఆ తర్వాత మరలా వేసవికాలం, మరలా వర్షాకాలం, మరలా శీతాకాలం. ఈ భూమి పుట్టింది మొదలు కాలాలు అనేవి కొన్ని కోట్ల సంవత్సరాలుగా ఖచ్చితంగా ఇలాగే వస్తున్నాయి. దీన్ని క్రమం అంటాడు. సూర్యుడు తూర్పున ఉదయించి సాయంత్రానికి పరమడ అస్తమిస్తాడు. ఎప్పుడు సృష్టి ఉన్నంత వరకు, ప్రారంభించిన మొదలు ఉన్నంత వరకు ఇలాగే జరుగుతుంది. దీన్ని కూడా క్రమం అంటాడు. ఇలా మీరు ప్రకృతిలో మిగతా ఇంకా వాటిగా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ప్రకృతిలో సిస్టం. భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగటం, తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం 24 గంటలైతే, చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి పట్టే కాలం 30 రోజులైతే, భూమి చంద్రుడు అంటే భూమి మరలా సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం 365 రోజులు. ఇది ఒక క్రమం పిల్లరా.
ప్రకృతి క్రమం అంటాడు. ఆలోచించని దేవుని పిల్లల, ఇలా ఈ ప్రకృతిలో దేని గురించి మనం ఆలోచించినా ఈ ప్రకృతి అంతా ఒక క్రమ పద్ధతిలో నడవటం మనం గమనించగలం. ఈ క్రమాన్ని ఈ ప్రకృతికి ఎవరు పెట్టారు అంటే దేవుడే పెట్టాడు. ఈ ప్రకృతికి ఈ క్రమాన్ని పెట్టినవాడు మన తండ్రి అయిన దేవుడు. ఎందుకు? ఒక్క గడియ కూడా తేడా లేకుండా, ఒక సెకండ్ కూడా తేడా లేకుండా ఎంత సిస్టమేటిక్ గా, ఎంత క్రమంగా దేవుడు పెట్టాడు అంటే దేవుడు క్రమమైన వాడు కనుక ఆయన ఏది చేసినా ఒక క్రమ పద్ధతిలో చేయటం, సిస్టమేటిక్ గా చేయటం మనం చూడగలం. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఇది జాగ్రత్తగా మనసులో పెట్టుకొని మనం ముందుకు వెళ్ళగలిగితే ప్రతిదానికి ఒక క్రమాన్ని పెట్టిన మన కన్న తండ్రి ప్రాముఖ్యమైన ప్రార్థనకు ఏ క్రమము పెట్టడంటారా? ప్రార్థనకు కూడా ఒక క్రమాన్ని పెట్టడం బైబిల్లో మనం గమనించగలం. ప్రార్థన అనగా, ఎందుకంటే ప్రార్థనకు సంబంధించిన పాఠము కనుక ప్రార్థన అనగా ఏంటి అని మనం ఆలోచించగలిగితే, ప్రార్థన అనగా విన్నపం లేదా సంభాషణ, దేవుడితో మాట్లాడటం. ఆలోచించండి పిల్లరా, ఈరోజు క్రైస్తవులు ఎవరికంటే వారికి ప్రార్థించటం మనం చూడగలం. ఈ ప్రార్థన విషయంలో క్రైస్తవుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దేవుని పిల్లలారా, మనం ఏది చేసినా వాక్య క్రమం ప్రకారంగా చేయాలి. మనం ఏది చేసినా వాక్యానుసారంగా చేయాలి. అడ్జస్ట్మెంట్ అనేది మనలో ఉండకూడదు. ఎక్కడ అడ్జస్ట్ అయినా పర్వాలేదు, కానీ మన సొంత విషయాలలో అడ్జస్ట్మెంట్ ఉండొచ్చేమో, కానీ వాక్యం విషయంలో అడ్జస్ట్మెంట్ అనేది దేవుడు ఒప్పుకోడు. అడ్జస్ట్మెంట్ కాదు సరికదా, ఒక సున్నా గాని పొల్లు గాని కలిపినా తీసివేసినా వాడికి అసలు పుట్టగతులు ఉండవు అని చెప్తాడు. అంటే వాక్యం విషయంలో దేవుడు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు అన్న సంగతి మనకు అర్థమైపోయింది. కాబట్టి బైబిల్లో సర్దుబాటు పనులు అనేవి లేవండి.
ప్రార్థన విషయంలో కూడా వాక్యానుసారంగా లేదా వాక్య ప్రకారముగా వాక్య క్రమాన్ని అనుసరించి ప్రార్థన విషయంలో కూడా వాక్యానుసారం అంటే వాక్య క్రమాన్ని అనుసరించి మనం ముందుకు వెళ్ళాలి తప్ప ఇందులో మన ఇష్టాన్ని చూపించకూడదు. జాగ్రత్తగా ఆలోచించండి దేవుని పిల్లారా. మనిషికి ప్రతి దానిలో తన ఇష్టాన్ని నెరవేర్చుకోవటం అలవాటు. తన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం మనిషికి చిన్నప్పటి నుంచి అలవాటు. కానీ వాక్య విషయంలో మన ఇష్టాలు చెల్లవు. ఆలోచించండి దేవుని పిల్లలారా. దేవుడు క్రమమైన వాడు అని మనకు అర్థమైంది కదా. ఏమండి, ఒక వ్యక్తికి లెటర్ రాస్తున్నాము అంటే, ఒక వ్యక్తికి లెటర్ రాస్తున్నాము అంటే అడ్రస్ కరెక్ట్గా ఉండాలి. ఒక వ్యక్తికి లెటర్ రాస్తున్నాము అంటే అడ్రస్ కరెక్ట్గా ఉండాలి. స్పీడ్ పోస్ట్ అని, కొరియర్ అని, ఇలా ఎన్ని సాధనాలు ఉన్నా టూ అడ్రస్ ఖచ్చితంగా ఉండాలి. ఫ్రమ్ అడ్రస్ లేకపోయినా ఉత్తరం వెళ్తుంది, కానీ టూ అడ్రస్ మాత్రం తప్పుగా ఉంటే ఆ ఉత్తరం వెళ్ళదు పిల్లరా. అలాగే మనం ప్రార్థించేటప్పుడు ప్రార్థనకు ఒక క్రమం ఉండాలి. ప్రారంభం ఎలాగుండాలో ముగింపు ఎలాగుండాలో కూడా వాక్యములో దేవుడు చెప్పినట్లే మనం ఉండేటట్లుగా చూసుకోవాలి. ఆలోచించండి దేవుని పిల్లలారా. చదువుకునే పిల్లలకి లెటర్ రైటింగ్ అనేది నేర్పుతుంటారు. చదువుకునే పిల్లలకి లెటర్ రైటింగ్ అనేది నేర్పుతుంటారు. లెటర్ అంటే ఉత్తరాలు రాయటం. స్టార్టింగ్, సబ్జెక్టు, ముగింపు. అంటే స్టార్టింగ్ అనే ప్రారంభం, మధ్యలో ఉండే సబ్జెక్టు, తర్వాత ముగింపు. ఇవి జాగ్రత్తగా కరెక్ట్గా ఉండేటట్లు చూసుకోమంటారు. ఇక ఎవరికి రాస్తున్నారో కూడా జాగ్రత్త పడమంటారు. తల్లిదండ్రులకా, ఫ్రెండ్స్కా, మీ సుపీరియర్కా, లేకపోతే మీ మాస్టర్కి రాస్తున్నారా? చూసారా, ఏ అడ్రస్ ఏ వైపున రాయాలి, ఉత్తరాన్ని ఎక్కడి నుంచి ప్రారంభించాలి, మధ్యలో సబ్జెక్టుని ఎక్కడ కామా పెట్టాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఒక సిస్టమ్. ప్రారంభించడమే యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని రాశావనుకో, ప్రారంభించడమే యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని ప్రారంభించామనుకోండి, ఆ ఉత్తరానికి 0 మార్క్స్ వస్తాయి. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఆలోచించండి. వాడిని చాలా తక్కువగా అంచనా వేస్తారు. యువర్స్ ఫెయిత్ఫుల్ అని ఎవడైతే లెటర్ ప్రారంభిస్తాడో వాడిని చాలా తక్కువగా అంచనా వేస్తారు. వీడికి
లెటర్ ఎలా రాయాలో అస్సలు తెలియదు అన్నటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతారు. అందుకే ఒక క్రమాన్ని పాటించమని నేర్పుతారు మాస్టర్లు ఉత్తరం రాయటంలో. దేవుని పిల్లలారా, భూమి మీద ఒక మనిషికి ఏదైనా రాయాలి అంటే ఇంత క్రమం ఉన్నప్పుడు, ఒక పద్ధతి అంటూ ఉన్నప్పుడు, భూమి మీద ఉన్న మనిషికి ఏదైనా వ్రాయటానికే ఒక పద్ధతి, క్రమం అనేది ఉన్నప్పుడు, దేవుడికి ప్రార్థించటానికి ఏ పద్ధతి లేదా? ఆలోచించిన దేవుని పిల్లలారా, ఇలా ప్రార్థన గురించి మనం జాగ్రత్తగా బైబిల్లో ఆలోచించగలిగితే, మరి ఈ ప్రార్థన అనేది చేయటం, భూమి మీద ప్రార్థన చేయటం అనేది ఎప్పుడు ప్రారంభించబడింది? ఎవరు ప్రారంభించారు? అసలు భూమి మీద ప్రార్థించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఇలా ప్రశ్న వేసుకొని మనం బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే, చూద్దాం పిల్లరా, అసలు ప్రార్థన అనేది ఎప్పుడు ప్రారంభింపబడింది? మొదటగా ఎవరు చేశారు అని బైబిల్లోకి వెళ్ళి మనం చూడగలిగితే, ఆదికాండం, ఎందుకంటే ప్రార్థనకు సంబంధించిన పాఠం కనుక అన్ని విషయాలు కూలంకషంగా మనం ఆలోచిద్దాం. ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనాన్ని తీయండి. ఆదికాండం బైబిల్ గ్రంథం నుంచి ఆదికాండం 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనాన్ని జాగ్రత్తగా మనం చూడగలిగితే, మరియు సేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది అన్నాడు. చూడండి, అప్పుడు అంటే ఎవరి కాలంలో? ఎనోషను వ్యక్తి కాలంలో. ఎనోషు అనేటువంటి ఆయన కాలంలో, అంటే ఆయన షేతుకు పుట్టాడు. షేతు ఎవరికి పుట్టాడు? ఆదాము పుట్టాడు. అంటే ఆదాము గారి మనుమడు. ఎనోషు అయిన ఆదాము గారికి ఏమవుతాడు? ఆదాము గారి యొక్క మనుమడు. ఆయన కాలంలో, ఆ ఎనోషు గారి కాలంలో ప్రార్థన చేయటం ఆరంభమైంది అన్నాడు. ఎందుకు? ఎవరి నామంలో వీరు ప్రార్థించారు అంటే, యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది అన్నాడు. చూడండి, యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది అన్నాడు. ఆలోచించిన దేవుని పిల్లలారా, అంటే ప్రార్థన చేస్తున్నారు. మరి ప్రార్థన ఎలా చేస్తున్నారు? ఎవరికి చేస్తున్నారు అంటే, తండ్రి అయిన దేవుడికి చేస్తున్నట్లుగా ఇక్కడ మనకు అర్థమైంది. యెహోవా దేవుడు అంటే తండ్రే కదా. ఆదికాండం 21వ అధ్యాయం 33వ వచనాన్ని చూడండి. అలా ముందుకు రండి. ఆదికాండం 21వ అధ్యాయం 33వ వచనం. అబ్రహాము బయర్షెబాలో ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన
యెహోవా పేరట ప్రార్థన చేసెను అన్నాడు. చూడండి, యెహోవా పేరట ప్రార్థన చేసెను అన్నాడు. నిత్య దేవుడైన యెహోవా పేరట అంటే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గారు కూడా ఎవరి పేరట ఎవరికి చేస్తున్నాడు? తండ్రి పేరట తండ్రికి చేస్తున్నట్లుగా వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. తండ్రి పేరట తండ్రికి. వారు యెహోవా నామమున ప్రార్థన చేశామన్నారు. ఇక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరిట ప్రార్థన చేశాను అన్నాడు. అలా ముందుకు వెళ్తే 26వ అధ్యాయం ఆదికాండం 26వ అధ్యాయం 25వ వచనాన్ని కూడా చూడండి. ఆదికాండం 26వ అధ్యాయం 25వ వచనం. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను అన్నాడు. ఎవరు? ఇస్సాక్ గారు ఒక బలిపీఠం కట్టించాడట. కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. ఇంతకు ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? యెహోవా దేవుడికి, తండ్రికి. ఎవరి నామంలో? తండ్రి నామమున అంటున్నాడు. అబ్రహాం గారు అలాగే చేశారు. తండ్రి అయిన దేవుడికి ఆయన పేరిటే యెహోవా దేవుడికి యెహోవా నామముని. అబ్రహాం గారు అలాగే చేశారు. ఇస్సాకు గారు కూడా పితరుడు, ఆయన కూడా అలాగే చేశాడు. అలా ముందుకు వచ్చినట్లయితే ఆయన కుమారుడైన పితరుడైన యాకోబు గారు ఎవరికి ప్రార్థన చేస్తున్నాడో 32వ అధ్యాయం 9వ వచనానికి రండి. ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు ఈయన కూడా? అప్పుడు యాకోబు 32 ఆదికాండం 32 9వ వచనం ప్రియులారా. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా అని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి? నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నా తండ్రి అయిన అబ్రహాం దేవా అంటున్నాడు. చూడండి, అబ్రహాం ఇస్సాకులు ఎవరికి ప్రార్థన చేశారు? ఏ దేవుడికి ప్రార్థించారు? యెహోవా దేవుడికి, తండ్రి అయిన దేవుడికి. ఈయన కూడా తండ్రి అయిన దేవుడికే ప్రార్థన చేస్తున్నట్లుగా ఇక్కడ మనం చూడగలం. రైట్. అలా మనం ఇంకా ముందుకు వెళ్ళిపోగలిగితే యెహోషువ గ్రంథానికి రండి. 10వ అధ్యాయం 12వ వచనానికి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను అన్నాడు. చూడండి, అంటే ఇక్కడ యెహోషువ గారు కూడా ఎవరికి ప్రార్థించాడు అంటే తండ్రి అయిన దేవుడికి ప్రార్థించినట్లుగా మనకు అర్థమవుతుంది. అంటే పాత నిబంధన భక్తులందరూ కూడా ఎవరికి ప్రార్థన చేస్తున్నారు అంటే తండ్రి అయిన యెహోవా దేవుడికి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూడగలం. ఇలా చాలా సందర్భాలు ఉన్నాయి పిల్లల, చాలా. మరొకటి చూడండి, హన్నా గారు, పరిశుద్ధురాలైనటువంటి హన్నా గారు కూడా సమూయేలు గారి యొక్క అమ్మగారు. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనానికి వచ్చి మీరు చూడగలిగితే
ఆ తల్లి ఎవరికి ప్రార్థించిందో అక్కడ వ్రాయబడింది చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి అని ప్రార్థిస్తోంది. ఈ తల్లి ఎవరికి ప్రార్థిస్తోంది? సైన్యములకు అధిపతివగు యెహోవా అంటే తండ్రి అయిన దేవుడికే ఈవిడ కూడా ప్రార్థించటం మనం చూడగలం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనానికి కూడా మీరు రాగలిగితే అక్కడ కూడా ఒక దైవజనుడు ప్రార్థిస్తున్నాడు. ఆయన ఎవరికి ప్రార్థిస్తున్నాడో చూడండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. దావీదు రాజు, ఎవరా దైవజనుడు? దావీదు మహారాజు గారు. ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి చేస్తున్నాడో చూడండి. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగు మనవి చేశాడు, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను. ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? నా ప్రభువా యెహోవా అంటున్నాడు. పిల్లరా, అంటే ఈ భక్తుడు కూడా, ఈ దైవజనుడు కూడా తండ్రి అయిన యెహోవా దేవుడికి ప్రార్థన చేయటం మనకు కనబడుతుంది. ఆలోచించండి దేవుని పిల్లలారా. అంటే పాత నిబంధన భక్తులు అందరూ కూడా ఎవరికి ప్రార్థన చేస్తున్నారు అంటే తండ్రి అయిన దేవుడికి ప్రార్థన చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ప్రారంభం నుంచి మనం చూస్తూ వచ్చాం వచనాలని. ఇప్పుడు మనం చూసినటువంటి వచనాలలో ప్రార్థించినటువంటి వ్యక్తులు సాధారణ వ్యక్తులు, సాదాసీదా వ్యక్తులు కాదు ప్రియులారా, మహాభక్తులు. ఇలా పాత నిబంధన అంతా కూడా మీరు భక్తులు చేసినటువంటి ప్రార్థనలను జాగ్రత్తగా ఆదికాండం టు మలాకి వరకు జాగ్రత్తగా మీరు ఈ పుస్తకాలను పరిశీలించినట్లయితే తండ్రి అయిన దేవుడికే, యెహోవా దేవుడికి ప్రార్థన చేసినట్లుగా మనకు కనబడుతుంది. ఆలోచించండి దేవుని పిల్లలారా. రైట్, ఇంతవరకు ప్రార్థనలో ఎటువంటి మార్పు లేదు. అందరూ తండ్రి అయిన దేవుడికే ప్రార్థించినట్లుగా మనకు అర్థమైంది. ఇక క్రొత్త నిబంధనలోకి వచ్చి మనం చూడగలిగితే, ఎక్కడికి వచ్చి క్రొత్త నిబంధనలోనికి అన్న సంగతి మీరు పాయింట్ను గమనించాలి. పిల్లరా, క్రొత్త నిబంధన అంటే పాతదాని వంటిది కాదు అని మనకు అర్థం అవ్వాలి. ఇది క్రొత్తది అని. కొత్త చట్టం, కొత్త నిబంధన. పాత నిబంధన పాత చట్టం. క్రొత్త నిబంధన అంటే కొత్త చట్టం, నూతన చట్టం. చాలా మంది దేవుడి గురించి అర్థం కాక, బైబిల్ అర్థం కాక, దేవుడు మార్పు లేని వాడండి అంటుంటారు. దేవుడు మార్పు లేనివాడు అంటుంటారు. దేవుడు మారడు. దేవుడు మార్పు లేనివాడు అంటే దేవుడు మారడు. అదే రోషం, అదే పౌరుషం, అదే కోపం, అదే ప్రేమ, అదే జాలి, అదే కనికరం. ఆయన క్యారెక్టర్ మారదు. నేను మార్పు లేని దేవుడు అంటే ఆయన క్యారెక్టర్ మారదు.
స్థిరంగానే ఉన్నాడు. కాకపోతే ఆయన నిర్ణయాలు మారతాయి. కంటికి కన్ను, పంటికి పన్ను పాత నిబంధన. దెబ్బకు దెబ్బ, గాయానికి గాయం పాత నిబంధన. ఇక కొత్త నిబంధన, నీ కుడి చెంప మీద కొట్టు వాని వైపునకు ఎడమ చెంప త్రిప్పుము. నిర్ణయాలు మారాయా? కంటికి కన్ను, పంటికి పన్ను పీకేయమని చెప్పింది ఆయనే. కొత్త నిబంధనలకు రాగానే కంటికి కన్ను, పంటికి పన్ను కాదు నాన్న, నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపాలి నాయన అని చెప్తున్నది ఆయన. అంటే నిర్ణయాలు మారడం గురించి మనకి ఇక్కడ అర్థమవుతుంది. దేవుడి నిర్ణయాలు మారుతాయన్న సంగతి మనకి ఇక్కడ అర్థం కావాలి. కాబట్టి క్రొత్త నిబంధన అనగానే క్రొత్త చట్టం ఇచ్చాడు అని మనకు అర్థం కావాలి. ఇక ప్రార్థన గురించి క్రొత్త నిబంధనలో ఏమైనా కొత్త విషయాలు చెప్పాడేమో మనం పరిశోధించాలి. ప్రార్థన గురించి మార్పులు ఏమైనా చేశాడేమో దేవుడు, మార్పులు ఏమైనా చేశాడేమో ప్రార్థన విషయంలో జాగ్రత్తగా మనం పరిశీలించాలి. జాగ్రత్తగా చూడగలిగితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనాన్ని చూడండి పిల్లలు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త అంటే ప్రారంభ పుస్తకమే కదండి. 6వ అధ్యాయం 9వ వచనం. శిష్యులు ప్రార్థించటం మాకు నేర్పు ప్రభువా అని అడిగారు. అడిగినప్పుడు చెబుతున్నాడు. 6వ అధ్యాయం 6వ వచనం, ఆ తర్వాత 9 చదువు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం చూడగలిగితే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అన్నాడు. నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని నీ తండ్రికి ప్రార్థన చేయము. ఎవరికి ప్రార్థించమన్నాడు యేసుక్రీస్తు వారు కూడా? నీ తండ్రికి ప్రార్థన తండ్రికి చేయి. 9వ వచనానికి రండి. 9వ వచనానికి, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. ఎలాగా? పరలోకమందున్న మా తండ్రి. అంటే ఎవరికి ప్రార్థన చేయమంటున్నాడు? క్రీస్తు వారు కూడా తండ్రికే ప్రార్థన చేయండి నాయన అని చెప్తున్నాడు. పరలోకమందున్న తండ్రికే ప్రార్థన చేయండి. పాత నిబంధన భక్తులందరూ ఎవరికైతే ప్రార్థన చేశారో, క్రొత్త నిబంధనలో కూడా ఆ తండ్రికే ప్రార్థన చేయమని క్రీస్తు ప్రభువుల వారు సెలవిస్తున్నారు. అంటే ప్రార్థన ప్రారంభ విషయంలో ఎటువంటి మార్పులు, ఎటువంటి చేర్పులు జరగలేదు. ప్రార్థన ప్రారంభించే విషయంలో ఎటువంటి మార్పులు, ఎటువంటి చేర్పులు క్రొత్త నిబంధనలో జరగలేదు. తండ్రికే ప్రార్థించమంటున్నాడు. తండ్రికే చేయండి ప్రార్థన. పాత నిబంధన భక్తులు తండ్రికే చేశారు. కొత్త నిబంధనలో కూడా తండ్రికే ప్రార్థించండి నాయన అని చెప్తున్నాడు. ఆలోచించండి దేవుని పిల్లలారా. నేను వచ్చానని ప్రార్థన నాకు చేయకండి, పరలోకమందున్న మీ తండ్రికి ప్రార్థన చేయండి అన్నాడు. అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రార్థన తండ్రికే చేయాలి అని అర్థమవుతుంది. చివరికి ఆయన ఎవరికి ప్రార్థన చేశాడో చూడండి. క్రీస్తు ప్రభువుల వారు ఆయన కూడా తండ్రికి ప్రార్థించమని చెప్పాడు కదా శిష్యులకి. ఆయన కూడా ఎవరికి ప్రార్థన చేశాడు అని మనం జాగ్రత్తగా మనం చూడగలిగితే, యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనం చూడండి.
యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను. క్షమించండి, నేను 18 చదువుతున్నాను. యేసు ఈ మాటలు చెప్పి 17:1 ఆకాశం వైపు కన్నెలెత్తి ఇట్లా నేను అంటే ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి? తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది అన్నాడు. చూడండి, ఏమంటున్నాడు? తండ్రి, నా గడియ వచ్చింది తండ్రి. అంటే తండ్రికే ప్రార్థన చేస్తున్నాడు. 5వ వచనం చూడండి, తండ్రి, లోకము పుట్టక మునుపు. చూసారా? తండ్రికే. 11వ వచనం, పరిశుద్ధుడు అయిన తండ్రి. ఇలా క్రీస్తు ప్రభుల వారు జీవితాన్ని అంతా మనం చూడగలిగితే ఆయన కూడా తండ్రి అయిన దేవుడికే ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు బైబిల్లో అర్థమవుతుంది. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఆలోచించండి. అంటే క్రీస్తు బ్రతికి ఉన్నంత వరకు చేసిన ప్రార్థనలన్నీ కూడా తండ్రికి చేశాడు. రైట్? అంటే ప్రార్థన ఎవరికి చేయాలి అన్న దానిలో ఎటువంటి మార్పు ఇంతవరకు మనకు కనపడలేదు. ప్రార్థన నిబంధన నుంచి క్రీస్తు ప్రభుల వారి వరకు తండ్రికే ప్రార్థనలు చేయమన్నట్లు, తండ్రికే అందరూ ప్రార్థిస్తున్నట్లు, క్రీస్తు ప్రభుల వారు సైతం తండ్రికే ప్రార్థిస్తున్నట్లు మనకు అర్థమైంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనానికి రండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 6:13 మమ్మును శోధనలోనికి తేక దుష్టుడు నుండి మమ్ము తప్పించుము అన్నాడు. చూడండి, అక్కడ 2 పెట్టి కిందన 2లో ఏం చేశాడు? కొన్ని ప్రాచీన ప్రతులలో రాజ్యము, బలము, మహిమయు నీవై ఉన్నవి, ఆమెనని కూర్చబడి ఉన్నది అన్నాడు. అంటే తండ్రికి ప్రార్థించారు, తండ్రి నామంలోనే ముగించారు. తండ్రికి ప్రార్థించారు, తండ్రి నామంలోనే ముగించారు. అంటే ఇంతవరకు ఎటువంటి మార్పు లేదు. ఆలోచించండి పిల్లరా. రైట్? ఇంతవరకు ఎటువంటి మార్పు లేదు. మరి ఆ తర్వాత ఏమైనా ప్రార్థన విషయంలో మార్పులు జరిగాయా? ఆ తర్వాత ప్రార్థన విషయంలో ఏమైనా మార్పులు జరిగాయా? మార్పులు చేర్పులు ఏమైనా జరిగాయా అని వాక్యంలో మనం చూసుకోవాలి. దీనినే పరిశోధన అంటాడు. దీనినే లేఖనాల పరిశోధన అంటాడు. రైట్? ఎక్కడైనా ఏమైనా మార్పులు జరిగాయా? యోహాను సువార్త 16వ అధ్యాయం 23వ వచనాన్ని చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 23వ వచనం. ఇప్పటి వరకు ఎటువంటి మార్పులు లేవండి. తండ్రి అయిన దేవుడికే ప్రార్థన చేస్తున్నారు. మొత్తం అందరూ కూడా ప్రారంభం యాజిటీజీకి వెళ్ళిపోతుంది. ముగింపులో కూడా తండ్రికే ప్రార్థించి ముగించారు. ఇక ముగింపు విషయంలో, ప్రార్థన ముగింపు విషయంలో ఏమైనా మార్పులు చేర్పులు జరిగాయా అన్నది మనం పరిశోధిస్తున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 23వ వచనం జాగ్రత్తగా చూద్దాం. ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు అన్నాడు. అంతవరకు ఏదైనా వారికి అవసరం ఉంటే క్రీస్తుని అడుగుతున్నారు, ప్రార్థించమంటే తండ్రికి ప్రార్థిస్తున్నారు. డైరెక్ట్ గా ఉన్నాడు కనుక అడుగుతున్నాడు క్రీస్తును, అదేంటి ప్రభా, ఇదేంటి ప్రభా. ఇక ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు. ఏ దినమున? ఆ దినమున మీరు నన్ను దేని గురించి అడగరు అంటున్నారు కదా. ఏ దినమున అడగరు? ఆ
ఆయన మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత, ఆయన మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత ఇక క్రీస్తును అడిగేదంటూ ఏమీ ఉండదు నాయన. నన్ను ఏమీ అడగరు. మరి ఎవరిని అడుగుతారు? ఎవరిని అడగమంటున్నాడు? మీరు తండ్రిని అడగండి. ఓకే, ఇక్కడ ఎటువంటి మార్పు లేదు. తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో చెప్పుచున్నాను. ఇంతవరకు నేను డైరెక్ట్ గా మీ దగ్గర ఉన్నాను కనుక ఏదైనా కావాలి అంటే నన్ను అడుగుతున్నారు నాయన. ఇక నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎవరిని అడగాలి? ఇక దేని గురించి అయినా, ఏది కావాలన్నా, ఏది చెప్పాలి అన్నా మీ మనవులను తండ్రితో చెప్పండి, తండ్రిని అడగండి. అయితే ఇంతవరకు మీరు తండ్రికే ప్రార్థన చేసి తండ్రికే ముగిస్తున్నారు. ఇప్పుడు ఒక మార్పును ఇక్కడ జరుగుతున్నట్లుగా మనం గమనించగలం. ఒక మార్పు క్రీస్తు ప్రభువుల వారు చేస్తున్నట్లుగా ఇక్కడ మనకు వాక్యం సెలవిస్తున్నది. ఏంటంటే ప్రార్థన తండ్రికే. పాత నిబంధన అంతా కూడా పెడతాది యెహోవా నామమున ప్రార్థించారు వారు, కానీ ఇప్పుడు ప్రార్థన తండ్రికే చేయాలి. కానీ ముగింపుకు వచ్చేసరికి ఎవరి పేరట అడగాలో చెబుతున్నాడు. అంతవరకు యెహోవా నామమును అడిగారు వారు, పాత నిబంధన భక్తులందరూ కూడా యెహోవా పేరట యెహోవా దేవుని అడిగారు. ఇక్కడికి రాగానే ఈ కొత్త చట్టములో, నూతన నిబంధనలో ఒక కొత్త దానిని ప్రార్థన ముగింపులో మార్పు చేస్తున్నాడు. ఏంటిదంటే తండ్రిని అడగండి, అయితే నా పేరట అడగండి అన్నాడు. చూడండి, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను అన్నాడు. చూడండి పిల్లరా, ఆ దినం అంటే నేను వెళ్ళిపోతాను, ఈ లోకాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోతాను మీకు కనిపించకుండా. అప్పుడు మీరు ఎవరిని అడుగుతారంటే తండ్రిని అడగండి. ఎవరి పేరట? నా పేరట అడగండి. అంటే ముగింపులో ఒక మార్పు జరిగింది. అదేంటంటే అంతవరకు ఎవ్వరూ కూడా క్రీస్తు పేరట తండ్రి అయిన దేవుడికి ప్రార్థన చేయలేదు. అంతవరకు ఎవ్వరూ కూడా తండ్రికి క్రీస్తు పేరట ప్రార్థన చేయలేదు. తండ్రికి తండ్రి నామాలను అడుగుతూ వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఒక కొత్త దానిని క్రీస్తు వారు ఇక్కడ ప్రవేశపెట్టాడు కొత్త నిబంధనలో. అదేంటంటే ప్రార్థన తండ్రికే, మార్పు లేదు. కోడ్ చేయవలసింది టూ అడ్రస్ తండ్రికే చేయాలి. కానీ ఎవరి పేరట? యేసు క్రీస్తు వారి పేరట. నా పేరట మీరు తండ్రిని అడగండి అంటున్నాడు. చూడండి పిల్లరా, ఆలోచించండి. అలాగే మరొక మాట చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 26వ వచనాన్ని చూడండి. అదే అధ్యాయంలో 26వ వచనం కిందికి రండి. ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు. చూసారా, ఆ దినమున ఎవరి పేరట మీరు అడుగుతారు? నా పేరట మీరు అడుగుతారు. నా పేరట మీరు అడగండి అన్నాడు. మీరు అడగడం కూడా నా పేరట అడుగుతాడు అన్నాడు. చూడండి 15వ అధ్యాయం 16వ వచనానికి రండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకోనలేదు, మీరు నా పేరట, అండర్లైన్ దిస్ వర్డ్, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించునట్లు. అంటే ఇక నా పేరట అడగండి తండ్రిని అంటున్నాడు. ప్రార్థన తండ్రికి. ప్రార్థనలో పాత నిబంధన నుంచి ఇప్పటి వరకు ఎవరికి చెయ్యాలి అన్న దానిలో ఎటువంటి మార్పు లేదు. అందరూ తండ్రికే ప్రార్థన చేయాలి. తండ్రికే ప్రార్థన. కొత్త నిబంధన వచ్చేసరికి క్రీస్తు పేరట చేయాలి అన్నాడు. క్రీస్తు నామములో తండ్రికి ప్రార్థన చేయాలి. జాగ్రత్తగా మిస్ అవ్వకండి పాయింట్. క్రీస్తు నామములో తండ్రికి ప్రార్థన చేయమని చెప్తున్నాడు. క్రీస్తు నామములో తండ్రికి ప్రార్థన చేయండి, నా పేరట తండ్రికి ప్రార్థన చేయండి అన్నాడు. అంతవరకు లేనిది ఇప్పుడే ఆయన పేరిట తండ్రికి ఎందుకు చేయాలి?
ఆయనపై ఇంతవరకు లేనిది కొత్తగా ఇప్పుడే ఇటొచ్చి ఆయన పేరటే తండ్రికి ఎందుకు ప్రార్థన చేయాలి? ఆయనకెందుకు అంత ఆధిక్యత? యేసుక్రీస్తుకు ఆయనకెందుకు అంత ఆధిక్యత? ఏం చేశాడని అంత ఘనత? ఏం చేశాడని ఆయనకు అంత ఆధిక్యత? క్రీస్తుకి ఎందుకు అంత ఆధిక్యత? ఎందుకో మనం కాదు, దేవుడే చెప్తున్నాడు. చూడండి బైబిల్లో తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి పిల్లారా. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. వచనాలు రెఫరెన్స్లు కరెక్ట్ గా రాసుకోండి, మిస్ చేయకుండా. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక పిల్లారా, క్షమించండి, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ పత్రిక అండి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2:5. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. దేవుడికి నరులకు అంటే మనుషులకు దేవుడికి మధ్యవర్తి ఎవరట? యేసు క్రీస్తు ఒక్కడేట. ఆయననే ఎందుకు మధ్యవర్తిగా పెట్టాడు? ఆయన ద్వారానే తన దగ్గరికి ఎందుకు రమ్మంటున్నాడు? ఆయన పేరటే ఎందుకు అడగమంటున్నాడు? ఎందుకు ఆయన అక్కడేమో ఆయన పేరు అడగమన్నాడు, ఇక్కడేమో నాకు మీకు మధ్యవర్తి క్రీస్తునైనా అంటున్నాడు. ఎందుకు ఈయనకి ఇంత ఘనత? కిందికి చదవండి. ఆయనకి ఎందుకు అంత ఘనతో చెప్తున్నాడు? ఎందుకంటే ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తనను తానే సమర్పించుకొనెను. ఎందుకు క్రీస్తుగా ఆధిక్యత ఇచ్చాడు దేవుడు అంటే, ప్రపంచ మానవాళి అందరి కోసం క్రయధనముగా తన రక్తాన్ని ఇచ్చాడట. తన ప్రాణం పెట్టి తన రక్తాన్ని కార్చి మనల్ని కొన్నాడు అన్నాడు. చూడండి, అందుకు ఆ ఘనత, అందుకు ఆయనకు అంత ఆధిక్యత. దేవుడికి మనుషులకు మధ్యవర్తిగా ఎందుకు క్రీస్తు అయ్యారు అంటే, ఇంత గొప్ప కార్యక్రమం చేశాడు కాబట్టి. ఆయనను తండ్రి అంత ఎత్తుకు హెచ్చించాడు. ఎవ్వరు చేయలేదాగా. ఎవరైనా చేసినా ఆ రక్తం సరిపోదు. పరిశుద్ధమైన రక్తాన్ని, అమూల్యమైన రక్తం అని ఎందుకన్నా తెలుసా? ఏ పాపమో చేయకుండా నిర్దోషమైనటువంటి రక్తాన్ని ఆయన నిర్దోషిగా పరిశుద్ధుడిగా బ్రతికి తన పరిశుద్ధమైన రక్తాన్ని చెందించి మనల్ని అందరినీ కొన్నాడు. అందుకు దేవుడు ఆయన అంతగా హెచ్చించాడు. మనుషులకు దేవుడికి మధ్యవర్తిగా క్రీస్తును దేవుడు నియమించాడు కనుక ఇక నుంచి మనం ఏం చేసినా క్రీస్తు ద్వారా చేయాలి, క్రీస్తు పేరట చేయాలి. ఇది సబ్జెక్ట్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైందా పిల్లరా? అంటే కొత్త నిబంధనలోనికి వచ్చేసరికి ప్రార్థన విషయంలో ఒక మార్పు జరిగింది. ఏంట మార్పు? క్రీస్తు పేరట ప్రార్థన చేయాలి. తండ్రికే ప్రార్థన, తండ్రికే చేయాలి. తండ్రి అని తండ్రికే ప్రార్థన చేయాలి. అందరూ తండ్రికే, క్రీస్తు కూడా తండ్రికే చేశాడు. అయితే క్రీస్తు వచ్చి ప్రాణం పెట్టి వెళ్ళిపోయిన తర్వాత వచ్చినటువంటి ప్రార్థనలో నూతన చట్టం ఏంటంటే, ఆ ప్రార్థన యేసు క్రీస్తు పేరట తండ్రికి చేయాలి. యేసు క్రీస్తు పేరట యేసు క్రీస్తు కాదు. ఇక్కడే పెద్ద పప్పులో కాలేశారు మన వాళ్ళు. ఆయన ఏం చెప్తున్నాడు ఇంతవరకు? నా పేరట తండ్రికి ప్రార్థన చేయండి అంటున్నాడు. నా పేరట తండ్రికి ప్రార్థన చెయ్యండి, నా పేరట తండ్రికి ప్రార్థన చేయండి నాయనా, నా పేరట తండ్రికి ప్రార్థన చేయండి. నా పేరట నన్ను అడగండి. నా పేరట నన్ను కాదు. టు అడ్రస్, ఫ్రమ్ అడ్రస్ రెండు ఒకటే పెట్టకండి. ట్రూ అడ్రస్ వేరు, ఫ్రమ్ అడ్రస్ వేరు. మీరు రెండు అడ్రస్లు, ఫ్రమ్ అడ్రస్ రెండు పెట్టకండి అన్నాడు. చూడండి, ఈ మార్పు మనుషులకు అర్థం కాలేదు పిల్లలు. ఎందుకంటే బైబిల్లో
ఒక మాటను బట్టి మన వాళ్ళందరూ అతి పెద్ద పప్పులోకి కాలేసేసారు, చాలా తప్పులోకి వెళ్ళిపోయారు. ఎందుకు ఏంటది ఏంటంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో ఉన్న మాటను చూసి చాలా మంది పొరపాట్లోకి వెళ్ళిపోయారు. క్రీస్తు పేరట తండ్రికి ప్రార్థన అనేది అంతగా బైబిల్ సెలవిచ్చినా ఎందుకు మన వాళ్ళు ఈ విషయంలో క్రీస్తు పేరట క్రీస్తుకి చేస్తూ పప్పులో కాలేశారంటే ఒకే ఒక వచనాన్ని చదివి, ఆ వచనం ఎందుకు చూడండి మీరే. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 14:14 ఏమన్నాడు అక్కడ? నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఏమనుందండి ఇక్కడ? నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అన్నాడండి యేసుక్రీస్తు ప్రభుల వారే. కాబట్టి యేసుక్రీస్తు నామంలో యేసుక్రీస్తుని అడిగితే ఏమైనా చేస్తానన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు నామంలో తండ్రికి చేయొచ్చు, యేసుక్రీస్తు నామంలో యేసుక్రీస్తుకు చేయొచ్చండి అని వాదించే మహాభక్తులు బయలుదేరారు. తప్పు లేదు వాళ్ళ అనుకోవడంలో. వాళ్ళ అనుకోవటంలో ఎందుకు తప్పు లేదంటే వారికి బైబిల్ విభజన తెలియదు కనుక వాళ్ళు అనుకోవటంలో తప్పులేదు. కానీ ఆ తప్పును ఇప్పుడు దిద్దుకోవాల్సిమా ఆలోచిద్దాం. ఈ వచనాన్ని చూసి చాలా చోట్ల కూడా రాయడం కూడా ఇదే రాస్తాడండి, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును అని. ఏమండి, తండ్రిని నా పేరట అడగండి అని చెప్పిన ఆయన నా పేరిట నన్నేమడిగినా నేను చేస్తును అని చెబుతున్నాడు అంటే ఇంతకు అన్ని చోట్ల అలా చెప్పి ఎక్కడెందుకు ఇలా చెప్తున్నాడు అని ఆలోచించాలా? అక్కడే పరిశోధన ప్రారంభించాలి. అదే లేఖనాల పరిశోధన. చాలా చిన్న విషయం ఇది, చాలా చిన్న విషయం ఇది. నిజంగా మీరు ఆలోచిస్తే ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉండాలి. ఏమిటి ఇక్కడ నా పేరిట మీరు నన్ను ఏమడిగినా చేతులను యేసుక్రీస్తు వారు చేస్తున్నారు కదా. ఈ మాట ఆయన బ్రతికి సశరీరుడుగా ఆయన బ్రతికి ఉన్నప్పుడు చెప్పిన మాట, మరణించి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత చెప్పిన మాట. ఆలోచించండి పిల్లరా. ఆయన బ్రతికి ఉన్నప్పుడు అదిగా మేడగదిలో ఆ పస్కా తింటున్నారు కదా, ప్రభురాత్రి భోజనం తింటున్నారు కదా ఆ రోజు. అక్కడ ఆ పస్కా మేడగదిలో పస్కాను ఆచరించేటప్పుడు ఆ మేడగదిలో 4 గోడల మధ్య చెప్పిన మాటలు ఎవరితో అపొస్తలులు చెప్తున్నాడు. ఏమని? మీరు నా పేరిట నన్ను ఏమడిగినా నేను చేతున్నట్టు డైరెక్ట్ గా ఉన్నాడు కాబట్టి, ఇంకా ప్రాణము పెట్టలేదు కాబట్టి, బ్రతికే ఉన్నాడు కాబట్టి, డైరెక్ట్ గా ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు నా పేరు మీకు ఏమైనా కావాలంటే అడిగి నేను చేస్తాను అన్నాడు. 13, 14, 15, 16, 17 అధ్యాయాలు ఇవన్నీ కూడా మనం అధ్యాయంగా విభజించుకున్నాం. 13వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు ఉన్నటువంటి సంభాషణ ఎక్కడ మాట్లాడిన సంభాషణ అంటే సింగిల్ టేక్ లో మాట్లాడిన సంభాషణ అంతా కూడా ఎక్కడ? ఆ పస్కాను భుజించేటప్పుడు ఆ రాత్రి ఆ 4 గోడల మధ్య మేడగదిలో జరిగిన సందర్భాలే ఈ 5 అధ్యాయాలు. అక్కడే ఆ గదిలోనే చెప్తున్నాడు. గదిలో మాట్లాడుతూ చెబుతూ 13వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వచ్చేసరికి మీరు నా పేరిట నన్ను ఏమడిగినా చేతున్నాను. ఎందుకంటే జీవించి ఉన్నాడు కాబట్టి, ఇంకా ప్రాణం పెట్టలేదు కనుక అడగమన్నాడు. ఇక 16వ అధ్యాయం 23వ వచనంలోకి వచ్చేసరికి ఏమంటున్నాడు? 16వ అధ్యాయం 23కి వచ్చేసరికి ఆ దినం మీరు దేని గురించి నన్ను అడగరు, ఇప్పుడైతే డైరెక్ట్ గా ఉన్నారు కాబట్టి నా పక్కనే కూర్చున్నా కాబట్టి నన్ను అడుగుతున్నారు, మీరు అడగండి చేస్తాను, నేను నా పేరు అడగండి నేను చేస్తాను అన్నాడు. అలా చెప్పిన ఆయన అదే సంభాషణలో కొన్ని నిమిషాలు అలాగా మాట్లాడుతూ ముందుకు వెళ్ళేసరికి 16వ అధ్యాయం 23వ వచనంలో వచ్చేసరికి ఏమంటున్నాడు? ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడగరు. ఎందుకంటే ఆ దినం అంటే మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత, ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేనున్నాను డైరెక్ట్ గా నా పేరు నన్ను ఏమడిగినా నేను చేసేస్తాను మీకు అన్నాడు. ఆయన మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత గురించి ఏం చెప్తున్నాడు? ఆ దినంలో మీరు దేని గురించి నన్ను అడగరు నాయనా, నా పేరిట తండ్రిని మీరు ఏమడిగినా తండ్రి చేస్తానని చెప్పినాడు. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఈ మార్పు మనకు తెలియాలి. ఆలోచించండి. క్రీస్తు నామములో తండ్రికి ప్రార్థన, క్రీస్తు నామంలో తండ్రికి ప్రార్థన చేయాలి. ఈ వచనాన్ని ఒక్కదాన్ని తీసుకొని 14 తీసుకొని నా నామమున మీరు నన్ను ఏమడిగినా చేస్తానన్నాడని ఆ ఒక్క మాట పట్టుకొని గుడ్డోడు గూట్లో రాయి వేసినట్టుగా ఆ ఒక్క మాట పట్టుకొని మీరు తండ్రి క్రీస్తు నామంలో క్రీస్తుకి చేసేస్తారా? విభజన చేయరా? ఆ తర్వాత ఏం చెప్పాడో చెవుల్లో మీరు వేసుకోరా? అక్కడే మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో మాట్లాడుతూ ముందుకెళ్ళేసరికి వెంటనే చెప్పాడు, ఆ దినమున ఏ దినమున నేను ఉన్నాను కాబట్టి ఇప్పుడు నన్ను అడుగుతున్నావు, నా నామం నన్ను ఏమడిగినా చేస్తాను. ఆ దినం అంటే నేను వెళ్ళిపోయిన తర్వాత దేనిని గురించి మీరు ఇక నన్ను అడగరు.
మరి ఎవరిని అడుగుతారు? నా పేరట తండ్రిని అడగండి అన్నాడు. ఆలోచించండి దేవుని పిల్లలారు. అందుకే యేసు క్రీస్తు ప్రభులు వారు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులందరూ కూడా, యేసు క్రీస్తు ప్రభులు వారు వెళ్ళిపోయిన తర్వాత అపోస్తులు గాని, ఆ కాలంలో క్రీస్తు నమ్మిన శిష్యులందరూ గాని ఎవరి పేరట ఎవరికి ప్రార్థన చేశారు? ఎవరి పేరట ఎవరికి ప్రార్థన చేశారు? వారు రాసిన పత్రికలలో, వారు పంపినటువంటి ఆ పత్రికలలో ఎవరి పేరట ఎవరికి ప్రార్థించమని ఆజ్ఞాపించారు, ఆదేశించారు అని మనం జాగ్రత్తగా చూడగలిగితే, యేసు క్రీస్తు ప్రభులు వారు తన పేరట, క్రీస్తు పేరట తండ్రిని అడగమని చెప్పాడో అవే చెప్తారు చూడండి వాళ్ళు జాగ్రత్తగా. ఎందుకంటే ఆ దినం నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు దేనిని నన్ను అడగరిక, నా పేరట మీరు తండ్రిని అడుగుతారు, నా పేరట మీరు తండ్రిని అడగండి అన్నాడు చూడండి. 15వ అధ్యాయంలో కూడా అదే కదా చెప్పాడు. 15 ఇప్పుడే కదా చదివాం. 15వ అధ్యాయము యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో 16వ వచనంలో అదే కదా చదివాం. యోహాను సువార్త 15-16 అదే చదివాం. రాసుకోకండి, అలర్జీ రాసుకున్నారు మీరు. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు చూసారు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు. ఆ తర్వాత మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు. చూసారా, అది ఆయన మీకు అనుగ్రహించినట్లు, మీరు ఫలించుటకు, మీ ఫలం నిలిచినటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించి తిని, మీరు నా పేరట తండ్రిని కడగండి. ఎంత స్పష్టంగా చెప్పినట్టు చూడండి పిల్లరా. డైరెక్ట్ గా ఉన్నాడు కాబట్టి నా పేరట నన్ను ఏమడిగినా నేను చేస్తాను ఆయన అన్నాడు. ఆయన నామానుకున్న పవర్ గురించి తెలియచేయడానికి ఆ మాట చెప్పాడు. ఆయనకున్న పవర్ గురించి తెలియచెప్పడానికి అలాగే నేను నా పేరట చేస్తాను అన్నాడు. అలా ముందుకు వచ్చేసరికి ఆయన ఇదిగో నేను ఆ దినమున వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోయిన తర్వాత మాత్రం ఇక నా పేరిట నన్ను కాదు మీరు అడిగేది, నా పేరట తండ్రిని అడగండి. ఇది మీకు అర్థమైతే మీరు ధన్యులు పిల్లరా. ఇది మీకు అర్థమైందా బాగా? అయితే మీరు ధన్యులే. ఇప్పుడు యేసు క్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత వారు ఎవరి నామంలో ప్రార్థన చేశారు, ఎవరికి చేశారు, ఎవరి నామములో ఎవరికి ప్రార్థన చేశారో మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అందరూ క్రీస్తు పేరట తండ్రికే ప్రార్థన చేసినట్లుగా, క్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు తండ్రికే చెల్లించినట్టుగా మనకు బైబిల్ అంతటిలో కనబడుతుంది. ఇక అపోస్తలులు శిష్యులకు అంటే సంఘాలకు ఉత్తరాలు రాస్తూ, సంఘాలకు పత్రికలు రాస్తూ ఏమని ఆదేశించారో ఇక మనం చూసామంటే దడ 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 నీట్గా కనబడుతుంది. రెండు వచనాలు. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. రోమిలికి రాసిన పత్రిక చూడండి, ఏం రాశారు చూడండి మహానుభావులు. ఎక్కడ కానీ తేడా లేకుండా రాశారు చూడండి. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 7:25. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం చూడండి పిల్లరా. మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా, అండర్లైన్, మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునికి, ఎవరికి? క్రీస్తు పేరట తండ్రి అయిన దేవునికి అంటారు చూడండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. పౌలని నేను ఎవరి పేరట ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటే, ఇంతకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఇక్కడ ప్రార్థనలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు పిల్లరా. ఎవరి పేరట ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారంటే అపోస్తలుడైన పౌలు గారు, అపోస్తలులు క్రీస్తు పేరట దేవునికి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు అన్నాడు చూడండి పిల్లరా. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:20. మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట ప్రార్థన క్రమం, దేవుడి సిస్టమ్, ప్రార్థన చేయటములో క్రొత్త నిబంధనలో దేవుడు ఏర్పరిచిన సిస్టమ్ ఎవడైనా మార్చాడంటే వాడికి తాట తీసే సిస్టమ్ అంటారు దీన్ని. క్రమమైన దేవుడు ప్రార్థన విషయంలో ఒక క్రమాన్ని పెట్టాడు. ఏంటా క్రమం రాస్తున్నాడు పౌలు గారు. మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి, నీకు ఏం గురించి చెప్పాలనుకున్నా సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. మీరు స్తుతులు చెల్లించిన మీ మనవులను సమస్తము ఏం చెప్తావు నువ్వు? నీ విన్నపాలు చెప్తావా?
నీ అవసరతల గురించి మాట్లాడుకుంటావా? ఇతరుల గురించి మాట్లాడతావా? దేశం గురించి ప్రార్థన చేస్తావా? దేశం గురించి అడుగుతావా? ప్రపంచ ప్రజలందరి పక్షాన ప్రార్థన చేస్తావా? ప్రపంచ ప్రజలందరి గురించి అడుగుతావా? ఒక్క వ్యక్తి గురించి అడుగుతావా? అందుకే చెప్తున్నాడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట సమస్తమును గూర్చి. నువ్వు ఈ సమస్తమును గూర్చి అంటే నువ్వు ఏమి చెప్పినా ప్రార్థనలో ఎవరికి చెప్పాలి? తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. అంటే ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చిన మనము క్రీస్తు పేరిట తండ్రికి ప్రార్థన, క్రీస్తు పేరిట తండ్రికి స్తుతులు సమస్తమును గురించి. మరొక మాట, మంచి మాట చూడండి. కొలస్సీలు రాసిన పత్రిక, ఎక్కడైనా ఏదైనా తేడా కనబడుతుంది గమనించండి. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. పౌలు కొలస్సీలు రాసిన పత్రిక 3:17. కొలస్సీలకు రాసిన పత్రిక చేయండి 3వ అధ్యాయం 17వ వచనాన్ని చూడండి నాన్న, దయచేసి ఓపిక చేసుకొని. కొలస్సీలు రాసిన పత్రిక 3:17. మరియు అండర్లైన్ చేసుకోండి, దీన్ని తిరుగులేని రెఫరెన్స్ చూడండి. మరియు మాట చేత గాని, ఇంకా క్లియర్ గా చెప్తున్నాడు, మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినాను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చెయ్యుడి. తండ్రికి చెయ్యండి, క్రీస్తు పేరట చెయ్యండి అన్నాడు. చూడండి, మాట చేత గాని, మాట చేత చేసేదండి ప్రార్థన, చెప్పేది వాక్యం. చూసారా, మాట చేత గాని క్రియ చేత గాని, పని దేవుడు పని క్రియ చేత చేసి ఏ మంచి పని సత్క్రియలు ఏవైనా సరే క్రియ చేత గాని మీరేమి చేసినా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా తండ్రికి. సరే, ఎంత బాగా చెప్పాడు ఇక్కడ, ఎంత చక్కగా చెప్పాడు. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:15. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా, అంటే యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. క్రీస్తు ద్వారా తండ్రికి స్తుతులు, క్రీస్తు ద్వారా తండ్రికి ప్రార్థన, క్రీస్తు ద్వారా తండ్రికి స్తుతియాగము చేయుదము అన్నాడు. చూడండి పిల్లలారా, ఆలోచించండి దేవుని పిల్లలారా. అంటే ప్రార్థన విషయంలో దేవుడు పెట్టినటువంటి సిస్టమ్, క్రమం ఏంటంటే, ఆయన పెట్టినటువంటి తిరుగులేని మార్పు లేని సిస్టమ్ ఏంటంటే, ఇక కొత్త నిబంధనలో ప్రార్థన తండ్రికి చేయండి, క్రీస్తు పేరట చేయండి అంటున్నాడు. అంటే క్రీస్తు పేరట తండ్రికి ప్రార్థన, క్రీస్తు పేరట తండ్రికి ప్రార్థన అని ఎంత స్పష్టంగా బైబిల్లో ఎన్ని వచనాలు సెలవిస్తూ ఉంటే, మరలా మన వాళ్ళు ఏం చేస్తారు? అలా ఊరికనైనా దేవా నువ్వు అలాగే చెప్తావు, మేము నీ మాట ఇంటర్మీడియట్ అని చెప్పి ఏం చేస్తున్నారు? క్రీస్తు పేరట క్రీస్తుకి చేస్తాం మేము. బైబిల్లో నువ్వే చెప్పావు, దేవా క్రీస్తు పేరట తండ్రి నాకు చేయండి ప్రార్థన అని చెప్తున్నావు కదా. బైబిల్లో రాయించావు కదా, పరిశుద్ధాత్మ ప్రేరణతో అపోస్తుల చేత ఆదేశించావు కదా వాక్యంలో. క్రీస్తు పేరట తండ్రికి చేయండి, క్రీస్తు పేరట నాకు చేయండి అని దేవుడు చెబుతూ ఉంటే వీళ్ళేం చేశారు? క్రీస్తు పేరట తండ్రికి కాకుండా క్రీస్తు పేరట క్రీస్తుకి ప్రార్థన చేయడం ప్రారంభించేశారు. చూడండి పిల్లరా, అందుకేనండి ఒక వ్యక్తికి వాక్యము తెలుసో లేదో ఎక్కడ దొరుకుతాడంటే, అతనికి మైక్ ఇచ్చి ప్రార్థన చెయ్యండి అయ్యగారు అని మైక్ ఇయ్యండి. కుక్క పిల్ల దొరుకుతాడండి, అతనికి వాక్యం తెలుసో లేదో. వాక్యం పెట్టగానే మైక్ తీసుకొని ఏమంటాడు? ఓ యేసు ప్రభు అంటాడు. కొందరైతే ఇంగ్లీష్లో, అయితే మన వాళ్ళు ఇండియాలో ఇంగ్లీష్లో వాక్యం చెప్పారు, మై డియర్ జీసస్. డైరెక్ట్ అయిపోయాక కరెక్ట్ అయిపోయాడు కదా, డైరెక్ట్ యేసు క్రీస్తు. ఇంకా మై డియర్ జీసస్, లార్డ్ జీసస్ అంటాడు. ప్రియమైన నా యేసయ్య, నా ఆరాధ్య దైవము నీవేనని, నా స్తుతులకు పాత్రుడవు నీవేనని. విన్నారు ఈ ప్రార్థన? విన్నారు ఇటువంటి ప్రార్థనలు? నా యేసు రాజా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవని, స్తుతులకు పాత్రుడవు నీవని యేసయ్యా అంటాడు. క్రమాన్ని దాడిచాడు మనోడు. క్రీస్తు పేరట తండ్రికి చెయ్యండి, క్రీస్తు పేరట తండ్రికి చెయ్యండిరా, క్రీస్తు పేరట తండ్రికి చెయ్యండిరా అని ఇంతగా క్రీస్తు ప్రభువుల వారు, అపోస్తులు, పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తే, బైబిల్లో చెప్పి ప్రేరణించి ఇంత వాక్యాలు రాయిస్తే, ప్రార్థన గురించి పట్టించుకోకుండా క్రీస్తు పేరట క్రీస్తు పేరటకి క్రీస్తుకే ప్రార్థన చేయడం ప్రారంభించారంటే వీళ్ళని ఏమన్నా చెప్పండి. ఆ చేస్తున్న వ్యక్తులు ఏమైనా చిన్న వ్యక్తులు అంటే మహాభక్తులుగా పేరు ప్రఖ్యాతులు గడించిన వారండి. మహాభక్తులుగా రాష్ట్రాల్లో, దేశం రేంజ్లో
రాష్ట్రం లెవెల్లో కొందరు, దేశపు లెవెల్లో కొందరు, ప్రపంచం లెవెల్లో కొందరు అంతర్జాతీయ బోధకులుగా పేరు గడించినటువంటి మహానుభావులు మైక్ ఇచ్చామంటే ఏమని ప్రార్థిస్తారంటే, ఓ నా యేసయ్య, మై డియర్ జీసస్. పాత మెసేజ్లు చూడండి, పెద్ద భక్తులు అనుకున్న వాళ్ళ పాత మెసేజ్లు చూడండి. ఎవరి నామంలో ఎవరికి ప్రార్థన చేస్తున్నారు చూడండి దేవుని పిల్లలారా. మనం ఏమనుకుంటామంటే, ఇంత భక్తులే యేసయ్య చేసినప్పుడు మేము కూడా అలాగే చేయలేమనుకుని యేసయ్యా యేసయ్య అని యేసయ్య నామంలో యేసయ్య చేయడం మొదలు పెట్టారు. అందుకే చెప్పాడు, చూడవలసింది భక్తుని కాదు నాయనా, వాక్యములో పరిశీలించి మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి, మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి, పరిశీలించండి అని ఎంతగా ఎందుకు చెప్పాడు దేవుడు అంటే, పరిశీలించకుండా గుడ్డివాడు గుట్లో రాయేసినట్టు, గుడ్డివాడికి తోవ చూపినట్టుగా ఒక గుడ్డి సేవకుడు యేసయ్య అని ప్రార్థించేసరికి మనం కూడా ఇలాగే చేయాలేమో అనుకుని వాళ్ళను ఫాలో అయ్యావే తప్ప, నీ కన్న తండ్రి అయిన దేవుడు మారని శిలాక్షరాలుగా 66 పుస్తకాలని దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణతో పరిశుద్ధుల రక్తాన్ని చిందించి రాశారన్న సంగతి ఏనాడైనా నీ బుర్రకి ఎక్కిందా? మన బుర్రకి ఎక్కుతుందా? చెప్పండి పిల్లరా. మరికొందరు ఏం చేస్తారు తెలుసా? స్టార్టింగ్ ఏమో తండ్రికి చేస్తారు, ఏమని? జీవం కలిగిన తండ్రి, ప్రేమ గల దేవ, కృపా కనికరం కలిగిన తండ్రి నాయన అని అలా ప్రార్థన చేస్తూ మధ్యలోకి వెళ్ళిపోతారు. నీ రక్తాన్ని మేము తాగాం, నీ రక్తంతో మమ్మల్ని కడుగునైనా, మా కోసం చెరువులో ఎక్కేవనైనా, ప్రాణం పెట్టేవనైనా. ఇంకొక టైపు డైరెక్ట్ యేసు క్రీస్తు ప్రార్థన చేసేవాడు ఒక టైప్ అయితే, ఫస్ట్ తండ్రికే ప్రార్థన ప్రారంభించి మధ్యలో ఎక్కువసరికి ఓ యేసయ్య నీ రక్తం ఇచ్చావునైనా, మా కోసం చెరువులో మరణించావునైనా. వీడు మధ్యలో కలగపులగం చేసుకుంటున్నాడు. వీడు మొత్తం గందరగోళం అవి మరలా లాస్ట్కి వచ్చి ఈ ప్రార్థన యేసునామంలో అడుగుతున్నాము తండ్రి అంటాడు. చూసారా? మనకు తెలియకుండా అసలు ఈ పాఠం చెప్పిన తర్వాత కూడా పాఠం విన్న వాళ్ళు కూడా చాలా మంది ప్రార్థన చేస్తూ అలవాటు ప్రకారంగా మధ్యలోకి వచ్చేసరికి యేసునామంలో వేసుకెళ్ళిపోతారు. ఇదిగో ఆరాధనలో ఉదయమే నాయనా నీ రక్తం తీసుకున్నాము నాయనా, నీ యొక్క రొట్టెను తిన్నాము నాయనా అని వెళ్ళిపోతారు. ముఖ్యంగా రొట్టె ద్రాక్ష రసం ఇచ్చేటప్పుడు దొరుకుతారు వీళ్ళందరూ కూడా. రొట్టె ద్రాక్ష రసం ఇచ్చేటప్పుడు నీ రక్తానికి సాదృశ్యమైనటువంటి ఈ ద్రాక్ష రసము, నీ శరీరానికి సాదృశ్యమైన ఈ రొట్టె మేము తీసుకుంటున్నాం ప్రభువా. మాట చేత గాని క్రియ చేత గాని మీరు ఏమి చేసినను సమస్తము క్రీస్తు పేరట తండ్రికి చెయ్యండి అని చెప్తూ ఉంటే, క్రీస్తు పేరట క్రీస్తుకు చేస్తావా? నా గుడ్డివాడా అడగడా దేవుడు? ఇలాగా అడగడా దేవుడు? ఏరా నేనేం చెప్పాను, నువ్వేం చేసేవారు గుడ్డివాడా అని దేవుడు అడగడం మనల్ని రేపు? ఆలోచించండి దేవుని పిల్లలారా. సిస్టమ్ ఏంటి? బైబిల్ సిస్టమ్. దేవుడు ఒక క్రమమైన తన క్రమానికి అతిక్రమిస్తే ఒప్పుకోడు దేవుడు. వాక్యానికి వ్యతిరేకంగా ఇస్తే అస్సలు ఒప్పుకోడు. సున్నా కానీ పొల్లు కానీ కలపకూడదు అంటే ఏకంగా వ్యక్తులే మార్చి పడిస్తున్నారు వీళ్ళు. తండ్రిని తీసి తండ్రి ప్లేస్ లో క్రీస్తుని పెట్టిస్తున్నారు. ఎలా చెప్పండి పిల్లలారా? ఆలోచించండి దేవుని పిల్లలారా, ఆలోచించండి. క్రీస్తు పేరట తండ్రికి ప్రార్థన, క్రీస్తు పేరట తండ్రికి ప్రార్థన అని ఇంతగా చెప్తుంటే ఏమండి? క్రీస్తు పేరట తండ్రికి ప్రార్థన చేసే వాళ్ళు కరెక్ట్ గానే బాగానే చేస్తున్నారు. మళ్ళీ కొందరు ఏంటి, క్రీస్తు పేరట క్రీస్తు పేరట క్రీస్తుకు చేసేవాళ్ళు మరికొందరు అయితే, మహానుభావులు మరికొందరు ఉన్నారు. తండ్రికి ప్రార్థన చేయడం చూశారు, క్రీస్తుకు ప్రార్థన చేయడం చూశారు. ఈయన తక్కువ చేశాడని చెప్పి పరిశుద్ధాత్మ తీసుకుని వచ్చి, ఓ పరిశుద్ధాత్మ దేవ కుమ్మరించుమో అంటాడు. ఇది ఇంకొక బ్యాచ్, ఇది విచిత్రమైన బ్యాచ్, ఇది విచిత్రమైన క్రైస్తవుడు. మీరు తండ్రికి చేశారా? మీరు క్రీస్తుకు చేస్తున్నారా? మరి ఈయన ఉన్నాడు ఒక ఆయనే పాపం చేశాడు కాబట్టి ఆయనకు ఓ పరిశుద్ధాత్మ స్తోత్రం, మమ్మల్ని మండించు, ఆత్మ మండించు, అగ్ని దిగిరా, మండించు, ఓ పరిశుద్ధాత్మ దేవా చూసారు ఇలాగా ఆపోయే వాళ్ళని గుర్తు చించుకున్న పరిశుద్ధాత్మ దిగిరా అని పరిశుద్ధాత్మను డైరెక్ట్ అయిపోయాడు. ఈడు విచిత్ర జీవి, ఇంత పశువు చిత్ర దీపం అంటాడు చూడండి, ఏదో సముద్ర జీవి అని. ఆలోచించండి దేవుడి పిల్లలారా. తండ్రి నామంలో తండ్రికి చేసే వాళ్ళు కొందరైతే, క్రీస్తు పేరట క్రీస్తుకి చేసే వాళ్ళు కొందరైతే, క్రీస్తు పేరట పరిశుద్ధాత్మకు చేసే మహానుభావులు కూడా వచ్చారండి మన మధ్యలోకి. వచ్చేవాడు కొన్ని దశాబ్దాలు అయింది. ఆలోచించండి దేవుడు. ఎక్కడైనా బైబిల్లో పరిశుద్ధాత్మకి ప్రార్థన ఉందా? తండ్రి పేర క్రీస్తు పేరట పరిశుద్ధాత్మ ప్రార్థన చేయాలని ఎక్కడ ఉంది? ఎవరేం చేశారా బైబిల్లో? బైబిల్లో ఉన్న క్రైస్తవులందరూ సంఘాలు, ఆ రోజున సంఘాలు, అపోస్తులు అందరూ ఎలా చేశారంటే క్రీస్తు పేరట తండ్రికి చేశారు. ఎందుకంటే పత్రికల్లో అపోస్తులు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆదేశించారు కనుక దేవుడి ఆజ్ఞలుగా. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఆలోచించండి. చెల్లుతుంది ఇది? అసలు ఇది
చెల్లుతుంది అసలు? ఏమండి, మీ ఏసునామంలో ఏసుకు ప్రార్థన చేస్తున్నారు కదా, అంటే టు అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ రెండో ఒకటి రాసేస్తావు నువ్వు? ఆలోచించండి. రైట్, ఇంత చెప్పినాక ఏసునామంలో ఏసు చేస్తామని చేస్తున్నారు కదా చాలా మంది. ఏది ఆ ప్రార్థన పోతుందా దేవుడి దగ్గరికి? యేసు క్రీస్తు నామంలో యేసు క్రీస్తుకి నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుందా? ఒక్కసారి నీ సెల్ ఫోన్ తీసుకొని, ఇలా చెప్తే నీకు అర్థం కాదు, నీ సెల్ ఫోన్ నువ్వు తీసుకొని నీ సెల్ ఫోన్లో నీ నెంబర్కే డైల్ చేసుకో. నీ సెల్ ఫోన్లో మన సెల్ ఫోన్లో మన నెంబర్కే డైల్ చేసుకున్నాం అనుకోండి, రింగ్ అవుతుందా అండి? ఒకసారి ట్రై చేయండి. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీ సెల్ ఫోన్లో మీ నెంబర్ కొట్టుకోండి, అప్పుడు ఏమని వస్తుంది? మీరు చేసిన నెంబరు ఒకసారి సర్చ్ చూసుకోండి, లేకపోతే ఏదో వస్తుంది. ఇంకా అంటే రింగ్ అవుతుంది, ఇంకా అసలు వెళ్ళదు ఫోను. నీ నెంబర్ నీ ఫోన్లో నీ నెంబర్కు నీ ఫోన్కి రింగ్ వెళ్ళకపోతే కొట్టినప్పుడు క్రీస్తు పేరట క్రీస్తుకి చేస్తావు ప్రార్థన, ఇది వెళ్తుందా దేవుడి దగ్గరికి? అసలు రింగ్ కూడా అవ్వదు. ఇది కవరేజ్ ఏరియాలు కూడా ఉండవు. నువ్వు ఆలోచించిన ఎందుకు సిస్టానికి వ్యతిరేకంగా చేస్తున్నావు? ఒక ఫోన్కి ఎంత సిస్టమ్ ఉంటే నీ ఫోన్లో ఉంచి ఇతరుల నెంబర్లు కొడితేనే వెళ్తుంది అది. నీ ఫోన్లో నీ నెంబర్ కూడా వెళ్ళదు. అది సిస్టానికి విరోధం. అది సిస్టానికి విరోధంగా నీ నెంబర్కి నువ్వే కొట్టుకుంటే వెళ్ళదు నాయన. ఆ ఫోన్ సిస్టమ్ ఏంటి? తయారు చేసిన వాడు పెట్టిన సిస్టమ్. వేరే వాడి నెంబరు ఆ ఫోన్లో వచ్చి కొడితే వెళ్తుంది. లేదు నా నెంబర్ నేనే కొట్టుకుంటాను, నీ నెంబర్కు నువ్వే కొట్టుకున్నావు అనుకో, పొరపాటును కూడా అది వెళ్ళదు. వాక్యాన్ని విడిచిపెట్టి వెనుకది ముందుది వెనక్కి కలిపావనుకో, ఒప్పుకుంటాడా దేవుడు? ఒప్పుకుంటాడా? క్రీస్తు పేరిట తండ్రికి ప్రార్థన చేయమని వాక్య క్రమం చెబితే వాక్య క్రమాన్ని తప్పించి క్రీస్తు పేరిట క్రీస్తుకి చేస్తే, క్రీస్తు పేరిట పరిశుద్ధాత్ముడికి చేస్తే, లేదా తండ్రి పేరిట తండ్రికి చేసేస్తే ప్రార్థన దేవుడు ఒప్పుకుంటాడా? అర్థం పర్థం లేకుండా చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? నిరర్థకంగా ఎలా చేసినా ఒప్పుకుంటాడండి దేవుడు. పర్లేదండి. అందుకే ముందే చెప్పా, బైబిల్లో అడ్జస్ట్మెంట్లు ఉండవు. బైబిల్లో అడ్జస్ట్మెంట్లు ఉండవు వాక్య విషయంలో. ఒకవేళ ఇలాగ మనం ఎవరికి చేసినా ఎలా చేసినా తెలియక చేశాం కాబట్టి దేవుడు స్వీకరిస్తాడు లేండి. తెలియదు కదా మాకు వాక్యము, కాబట్టి దేవుడు స్వీకరిస్తాడు లేని ఒకవేళ నువ్వే నీ ముసుగు తలకేసుకున్నావు అనుకో, పిల్లి కళ్ళ ముసుగున పాలు అయినట్టుగా ఒప్పుకుంటాడు అనుకున్నావు దేవుడు. మీ ఇంట్లో పిల్లి వచ్చి కళ్ళు ముసుగున పాలు అవుతుంది అనుకో, దాని మాడు పగులుద్ది 2 సెకండ్లలో. అలాగే మనం కూడా ఇంత దేవుడు వాక్యం ఇచ్చిన వాక్యాన్ని పట్టించుకోకుండా ఎదులేంటి తెలియక చేసేవాటి దేవుడు ఒప్పుకుంటాడా? ఎలా పడితే అలా చేస్తే ఒప్పుకుంటాడని ఒకవేళ ఎవరైనా గుండె ధైర్యంతో చెప్పుకుంటే అటువంటి వాడికి వాక్యం ఏమని సెలవిస్తోందో యోబు గ్రంథం 35వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి నాన్న. చివరిగా అలాంటి వారికి దేవుడు ఇచ్చిన పెద్ద షాక్ ట్రీట్మెంట్ చూడండి. యోబు గ్రంథం 35వ అధ్యాయం 13వ వచనం. అలాంటి వారితో దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. మనం ఇలాగ అనుకునే టైపు కనుకే మన వారు ఇలాగే అనుకునే వర్గం కనుకే దేవుడు ఏమన్నాడు చూడండి. 36 యోబు గ్రంథం 35 యోబు గ్రంథం 35వ అధ్యాయం 13వ వచనం. యోబు గ్రంథం 35వ అధ్యాయం 13వ వచనం చూడండి. అందరూ అండర్లైన్ చేసుకున్న దాన్ని. నిశ్చయముగా దేవుడు నిరర్ధకమైన మాటలు చెవిని పెట్టడు, సర్వశక్తుడు వాటిని లక్ష్య పెట్టడు. రెడ్డింగ్తో అండర్లైన్ చేయండి దీన్ని. రెడ్డింగ్తో అండర్లైన్ చేసుకోండి, మీకు మరలా గుర్తుకుంటుంది. నిశ్చయముగా మళ్ళీ చదువుతాం చూడండి. నిశ్చయముగా అంటే ఏంటి? నిశ్చయముగా అంటే తిరుగులేదు అని, తప్పదు అని. నిశ్చయముగా దేవుడు నిరర్ధకమైన మాటలు చెవిన పెట్టడు. అంటే నిరర్ధకమైన మాటలు దేవుడు వినడటండి. ఏ మాటలు వినడట దేవుడు? నిరర్ధకమైన మాటలు. నిరర్ధకం అంటే అంటే శూన్యం, అంటే అర్థం లేని మాటలు. అర్థం లేని మాటలు అంటే అర్థం లేని ప్రార్థనలు. ప్రార్థనలో మాటలే కదా తండ్రి అని మాట్లాడుతుంటాం. సంభాషణ, దేవుడితో మనిషి సంభాషణ ప్రార్థన అంటే. ఇప్పుడు దేవుడితో ఇక్కడ కూడా దేవుడు నిరర్ధకమైన మాటలు చెవిన పెట్టినట్టు మాటలు ఎవరితో చెప్తున్నప్పుడు మాటలు దేవుడికే చెప్తున్నావు. మాటలు అంటే ప్రార్థన చేస్తున్నావు దేవుడికి.
ఆయన వింటాడని. కానీ ఆయన ఏమంటున్నాడు? నిశ్చయముగా దేవుడు నిరర్ధకమైన మాటలు చెవిన పెట్టాడు. నిరర్ధకమైన మాటలు అంటే ఏంటి? తండ్రి నామంలో తండ్రికి చేయడం, క్రీస్తు నామంలో క్రీస్తు చేయడం, క్రీస్తు నామంలో పరిశుద్ధాత్మక చేయడం. నీ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాం అనుకో. ఒక సిస్టం ప్రార్థనకు దేవుడు పెట్టిన సిస్టాన్ని ఏంటది? తండ్రి అయిన దేవుడికి క్రీస్తు పేట ప్రార్థన చేయాలి. ఈ సిస్టం వదిలిపెట్టినావు, నీ ఇష్టానుసారంగా ఎవరికి పడతావు చేసేస్తున్నావు అనుకో. అందుకని ముందు చెప్తున్నాడు దేవుడు, నిశ్చయముగా దేవుడు నిరర్ధకమైన మాటలు చెవిన పెట్టడు, సర్వశక్తుడు వాటిని లక్ష్య పెట్టడు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? నీ మాటలు నేను పట్టించుకొని పోరా, నీ ప్రార్థనలు నేను వినను పోరా అంటున్నాడు అండి దేవుడు. ఆలోచించిన దేవుని పిల్లలారా. కాబట్టి నువ్వు వాక్యాన్ని పట్టించుకోకుండా ప్రార్థన ఎవరికి చేయాలో, ఎవరి నామంలో చేయాలో ఇవేవి పట్టించుకొనకుండా గుట్లో రాయేసినట్లుగా నీ ఇష్టానుసారంగా ఎవరో భక్తులు చేశారని, ఎవరో స్టేజీ మీద చేశారని, ఎవరో సంఘ పాస్టర్ చేశాడు, ఎవరో సేవకుడు చేశాడని నీవు కూడా అలాగే వెళ్ళిపోయి, అయ్యా ఏసయ్యా నీ రక్తం సాదృశ్యమైన ద్రాక్షరసం, నీ శరీరాన్ని చూసి సాదృశ్యమైన ఈ రొట్టె గిట్టె అని మాట్లాడుతున్నావు అనుకో ఇష్టానుసారంగా. నిరర్ధకమైన మాటలు, అర్థం పడతాం లేని మాటలు, అవే అర్థం పడతాం లేని మాటలు అంటే. శిష్టాన్ని తప్పించి మాట్లాడే మాటలు, శిష్టాన్ని తప్పించి దేవుడు పెట్టిన క్రమానికి తప్పించి మాట్లాడే మాటలు అవే నిరర్ధకమైన మాటలు. సర్వశక్తుడు వాటిని చెవిన పెట్టడం ముందే చెప్పాడు చూడండి. ఎందుకంటే క్రీస్తు కూడా ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు. ఏంటది? మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం కొండ మీద ప్రసంగంలో చెప్పాడండి. ఆల్రెడీ మంచి పాయింట్లు. 7:22 మత్తయి సువార్త 7వ అధ్యాయం 22 చూడండి. ఈ మాట కూడా, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, అంటే అనేకులు అలాగే ప్రార్థన చేస్తారు, నీ రక్తము నీ శరీరం అని. అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదని చెబుతారు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను. తర్వాత మాట చూడండి, అక్రమము చేయు వారలారా నా యొద్ద నుండి పొమ్మని వారితో చెప్పుతున్నావు. అక్రమము చెయ్యువారలారా అంటే ఎవరిల్లు? అక్రమము చేయడం అంటే వాక్య క్రమానికి వ్యతిరేకంగా వెళ్ళటం. వాక్య క్రమానికి వ్యతిరేకంగా వెళ్ళటమే అక్రమముగా వెళ్ళటం. అక్రమము చేయటం, అక్రమం అంటే క్రమము కానిది అక్రమం, క్రమము కానిది అక్రమం. ఇది మీకు అర్థమైతే దేవుడు పెట్టిన క్రమాన్ని తప్పించి ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నటువంటి వాళ్ళు ఆయన ఇప్పుడు కూడా ఏమని పిలుస్తారు? ప్రభువా యేసు ప్రభువా యేసు ప్రభువా ఇలా పిలిచిన వాళ్ళని ఏమంటున్నాడు? అక్రమము చేయవారులారా నా ఇద్దరు నుంచి పొండి. ఎక్కడికి పొండి? ఇంటికి పొండి కాదు, నీ చాక్ని గుండానికి పొండి అని. మళ్ళీ ఇంటికి ఎక్కడ వస్తాను? సత్యం తర్వాత మాట్లాడే మాటలు అవన్నీ కూడా ఆలోచించలేదు. ఏమన్నా సచ్చినోడు పునరుత్థానంలో తిరిగి లేచిన తర్వాత మాట్లాడు ప్రభువా ప్రభువా అనేసి. అప్పుడు క్రీస్తు ఏమంటాడు అంటున్నాడు ముందే, అక్రమం చేయవారులారా నేను అక్కడి క్రమం కలిగిన వాడిని, నా తండ్రి క్రమం కలిగిన వాడు. ప్రతి దానిని ఒక సిస్టమ్, ఒక క్రమ పద్ధతిలో జరిగాయి, చేసాము మేము. ఒక క్రమాన్ని పెట్టాం వాక్యానికి ఒక క్రమాన్ని పెట్టాం. ఆ క్రమాన్ని మీరు అతిక్రమించారో మీరు అక్రమకారులు, మీరు అక్రమంగా నడుచుకునేవారు. కాబట్టి నా ఇద్దరు నుంచి ఒక మనిషి చెప్తాను అన్నాడు. కాబట్టి దేవుని పిల్లలారా, ఇవన్నీ మనసులో పెట్టుకొని మనం ఆలోచిస్తే ప్రార్థన ఎవరికి? తండ్రికా, క్రీస్తుకా, పరిశుద్ధాత్మక? ప్రార్థన ఎవరికండి? ప్రార్థన ఎవరికి చేయవలెను? తండ్రికా, క్రీస్తుకా, పరిశుద్ధాత్మక? తండ్రికా, కుమారుడికా, పరిశుద్ధాత్ముడికా? ప్రార్థన ఎవరికి చేయాలి? తండ్రి అయిన దేవుడికి చేయాలి. క్రీస్తుకు కాదు, పరిశుద్ధాత్మకు కాదు. తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి. ఎవరి నామంలో, ఎవరి పేరిట చేయాలి? యేసు క్రీస్తు పేరట తండ్రికి చేయాలి. ఇది బైబిల్లో దేవుడు చెప్పినది పిల్లలు. ఒకవేళ ఈ లెసన్ వింటున్న మీలో క్రీస్తు పేరటే మేము కూడా తండ్రికి చేశామండి, చేస్తున్నామండి అంటే మీరు ధన్యులు. మీ ప్రార్థన దేవుడు వింటాడు. మీ బ్రతుకులు పరిశుద్ధంగా పెట్టుకొని చేసినప్పుడు. మరలా మధ్యలో వినాలంటే పాపాలు ఉన్నాయి మధ్యలో. తండ్రి పేరిట క్రీస్తునామంలో చేసినా ఆయన వినాలి అంటే మనకు ఆయనకు మధ్యగా పాపాలు, మన పాపాలు అడ్డొస్తాయి. అవి లేకుండా, పాపాలు ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా, దేవుడి కోసం పరిశుద్ధంగా బ్రతుకుతూ, శుద్ధిగా బ్రతుకుతూ, పాపాన్ని విడిచిపెట్టి ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా ఉంటూ తండ్రి అన్న పిలిచిన సెకండ్ చెప్పు ఆయన అంటాడు. ఆయన అంతే.
వెళ్ళిపోతుంది ప్రార్థన. తండ్రికి చేసి క్రీస్తు పేరట అడుగు. తండ్రికి క్రీస్తు పేరట అడగమని. ఓకేనా? మరొక ప్రమాదంలో మీకు తెలియకుండానే మీరు పడే ప్రమాదం ఏంటంటే, ప్రార్థన చేస్తూ ఇంత ముందు కలవడం ప్రకారంగా మధ్యలోకి వెళ్ళేసరికి, కాబట్టి ప్రభువా నాయన యేసయ్య నా ప్రార్థన తండ్రి, యేసయ్య తండ్రి ఎవరో కుమారుడు ఎవరో తెలియకుండా వాగటమే నిరర్ధకమైన మాటలు. ఆలోచించండి, బాగా పరిశీలించండి. ఇప్పటికైనా ఇన్నాళ్ళు వాక్యాన్ని పరిశీలించండి. నేను చెప్పేది పరిశీలించండి అని ఎవరు చెప్పలేదు మనకు. వాక్యోపదేశకులు చెప్తున్నప్పుడు ఏ సంఘాలలో చెప్పడం లేదు. నేను చెప్పింది వాక్యానుసారంగా ఉందో లేదో పరిశోధించండి. మీకు వాక్యానికి అనుకూలంగా లేకపోతే వ్యతిరేకంగా ఉన్నట్లయితే నెక్స్ట్ వీక్ వచ్చి నన్ను ప్రశ్న అడగండి, నేను చెప్తాను సమాధానాలన్నీ. మనల్ని ఎవరన్నా చెప్పండి పిల్లలు, ఎవరం లేదు, మనము పట్టించుకోలేదు పిల్లలు. అందుకే ఈ లేఖనాల పరిశోధన తరగతులు ఎందుకు మీ ముందుకు తీసుకొచ్చామో తెలుసా పిల్లలు? అనేకులను తప్పు మార్గం నుంచి లాగడం అంటే ఇదే. అగ్నిలో నుంచి ఒక ఆత్మను లాగడం అంటే ఇదే. ఇప్పటికే ఈ ముసుగులో క్రీస్తు పేరిట క్రీస్తుకు ప్రార్థన, క్రీస్తు పేరిట పరిశుద్ధాత్మ ప్రార్థన చేసి కొన్ని కోట్ల మంది క్రైస్తవులుగా మారిన తర్వాత కూడా నిత్యాగ్ని గుండానికి దిగజారిపోయారదా? క్రీస్తు పేరిట క్రీస్తు స్థుతులు, క్రీస్తు పేరిట పరిశుద్ధాత్మ స్థుతులు ఎటైపోయారో చూడండి. వాళ్ళు ఇష్టానుసారంగా చేసుకొని ఇప్పటికే ఈ ప్రార్థన ఎవరికి చేయాలో, ఎవరి పేరిట చేయాలో అన్న సబ్జెక్టు తెలియక ప్రార్థన తండ్రికి చేస్తున్నామని తండ్రికి ప్రారంభించి మధ్యలోకి వచ్చేసరికి క్రీస్తుకి వెళ్ళిపోయి మరలా తండ్రికి వచ్చి మరలా క్రీస్తుకి వెళ్ళిపోయి గందరగోళం అయిపోయి నెంబర్లన్నీ తప్పు కొట్టుకొని. చూసారా? ఫోన్ వెళ్ళాలి అంటే ఫస్ట్ నెంబర్ తప్పున్నా ఫోన్ వెళ్ళదు. ఫస్ట్ నెంబర్ కరెక్ట్ గా కొట్టి లాస్ట్ నెంబర్ కరెక్ట్ గా కొట్టి మధ్య నెంబర్ తప్పు కొట్టేవరకు ఒక్క నెంబర్ తప్పు కొట్టినా కూడా ఫోన్ వెళ్ళదే. నువ్వు అనుకున్న వ్యక్తికి మీరు చేస్తున్న నెంబర్ ఒకసారి సరిచూసుకోండి అని చెబుతూనే ఉంటుంది. అది ఎలాగా? ఫస్ట్ నెంబర్ కరెక్ట్ కొట్టారు, లాస్ట్ నెంబర్ కరెక్ట్ కొట్టారు, మధ్య నెంబర్ తప్పు కొట్టారు అనుకోండి, పోతుందా ఆ ఫోను? మీ నెంబర్ ఒకసారి సరిచూసుకోండి అని రిటర్న్ వస్తుంటుంది. ఫస్ట్ నెంబర్ బాగానే కొట్టారు, మధ్యలో నెంబర్లు బాగానే కొట్టారు, లాస్ట్ నెంబర్ తప్పు కొట్టారు అనుకోండి, వెళ్తుంది ఆ ఫోను? ఇంకా కొట్టడమే ఫస్ట్ నెంబర్ తప్పు కొట్టుకుంటూ వచ్చారు అనుకోండి, అంటే క్రీస్తు కష్ట మై డియర్ జీసస్, మై హెవెన్లీ ఫాదర్ జీసస్ అని స్టార్ట్ చేశాడు అనుకోండి, ఇంక వీడు మొదటి నెంబరే తప్పు కొట్టేయడు. ఈయన ఫోన్ ఎక్కడ పోతుంది? అస్సలు వెళ్ళదు. మీరు చేసిన నెంబరు ఒకసారి సరిచూసుకోండి అని వస్తుంది ఫోన్కి అయితే. కాబట్టి మనం చూసి ఫోన్తో అలాగనే ఎక్కడ తప్పు కొట్టే నెంబరు అని మళ్ళీ చూసి 9 9 6 8 11 చూసారా? మళ్ళీ జాగ్రత్త కొడతాం, ఇదేంటి ఇలాగ వచ్చిందని. మళ్ళీ అలాగే వచ్చిందని కూడా మళ్ళీ సరిచూసుకొని కొడతాం. ఎందుకంటే నీకు చెప్తుంది ఆ ఫోను, సరిచూసుకో, నువ్వు చేసిన నెంబర్ ఒకసారి సరిచూసుకోండి చెప్తుంది కాబట్టి నువ్వు సరిచూసుకుంటావు. నేను తప్పు నెంబర్ కొట్టాను వెంటనే గ్రహించేస్తావు. కానీ ప్రార్థన విషయంలో అలా జరగదే. ప్రార్థన విషయంలో అలా ఎవరు చెప్పరే మనకి. యేసయ్యా అని ప్రార్థన చేయగానే నువ్వు చేసిన ప్రార్థన ఒకసారి సరిచూసుకునుము అని ఎవరు చెప్పరే. ఆకాశవాణి చెప్పదే మనతో. యేసయ్యా నీ రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం, నీ శరీరానికి సాదృశ్యం ఈ రొట్టె అని అనుకో, నువ్వు చేయు ప్రార్థన ఒకసారి సరిచూసుకునుము. ఓ పరిశుద్ధాత్మ దేవ ధీరము, నువ్వు చేసిన ప్రార్థన ఒకసారి సరిచూసుకున్నాము. టీయో అని వచ్చింది అనుకోండి, అమ్మ బాబాయ్ ఏంటిది ఎన్నిసార్లు వచ్చినాం, టీయో తప్పు చేశాను ఇప్పుడు ఎలా చేయాలి అని అలాగైనా అడ్జస్ట్ చేసుకుంటావు. కానీ ఆ సౌండ్ రాదే, ఏ స్వరము మనకు చెవులకు వినిపించదే. నువ్వు చేసిన ప్రార్థన సరిచూసుకొని వినిపించదు. ఎవరు చెప్పరు, సిగ్నల్ రాదు, సౌండ్ రాదు. నువ్వు వెళ్ళిపో, గంటలు చేసుకున్నా ఎవరు నిన్ను అడగరు, నీకు సిగ్నల్ రాదు. ఏమందు ఫోన్లాగా సరిచూసుకోండి అట్లా అనదు. అలా అనకపోబట్టే, వాక్యాన్ని కొనకపోబట్టి ఇప్పటికే మందలు దూకుతున్నారు నిత్యాగ్ని గుండములో. ప్రార్థననిచ్చి మీరు ఎప్పుడు ప్రార్థన చేసినా వినటానికి సిద్ధంగా ఉన్నానర్రా, నేను చెప్పిన క్రమంలో ప్రార్థన చెయ్యండర్రా, ఆ వాక్యంలో రాయించానర్రా, తెలుగులోనే రాయించాను, మీ ప్రపంచ ప్రజలందరికీ అర్థమయ్యే భాషలో రాయించాను, మీరు చదువుకొని దాని ప్రకారంగా ఒక క్రమ పద్ధతిని నేను పెట్టిన క్రమాన్ని చూడండి అని ఎంతగా వాక్యంలో చెప్పినా పట్టించుకోక, పరిశోధించక, బైబిల్ నేర్చి కొనక
ఎవడో ఒక గుడ్డివాడు దొరికితే మంద ఎక్కువ మంది వెళ్తున్నారు, ఇక్కడికి వేల మంది వెళ్తున్నారు కాబట్టి ఆయన యేసుక్రీస్తు చేస్తున్నాడు కాబట్టి ఇంత మంది వచ్చినటువంటి ఈ సంఘంలో ఆయన చేస్తున్న ప్రార్థన తప్పు ఎలాగవుతుంది? ఈయన చెప్పేది రైట్ అవుతుంది అనుకున్నావు అనుకో, పప్పులో కాలేసావనుకో నువ్వు, అనేకులు వెళ్ళిపోతారు. ఇరుకు మార్గమును కనుగొని వారు కొందరే. ఎందుకన్నాడు మీరు ఆలోచించిన? పరలోకంలో చేరేవారు కొందరు. ఆ దినం అనేకులు నన్ను చూసి ప్రభు అంటున్నారట. అక్రమం చేసిన వాళ్ళందరూ కూడా, దేవుడు పెట్టిన క్రమానికి ఆపోజిట్ గా వెళ్ళిన వారు వీళ్ళంతా కూడా. కాబట్టి దేవుని పిల్లలారా, బైబిల్లో సర్దుబాటు ఉండదు, అడ్జస్ట్ అవ్వడు దేవుడు. బైబిల్ విషయంలో కొమ్ము కలిపితేనే అడ్జస్ట్ అవ్వను. ఒక సున్నా కలిపిన సున్నా తీసిన 22:18 చూశారు కదా ప్రకటన గ్రంథంలో. తెలీదా మాట? చూడండి ప్రకటన గ్రంథం, టైం ఎంత అయింది నాన్న? 19 అయింది. ఒక్క మాట చూడండి, 22:18 చూడండి ప్రకటన గ్రంథం. 22:18 ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చున్నది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల తండ్రి అయిన దేవుడికి ప్రార్థన చెయ్యండి క్రీస్తు పేరటని నేను చెబుతుంటే బైబిల్లో, నా బైబిల్లో మీరేమో క్రీస్తు పేరట క్రీస్తు పేరట పరిశుద్ధాత్మకు జయ చేసుకుంటూ వెళ్ళిపోతే ఏం చేస్తున్నావు చూడండి. ఎవడైనాను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల, ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలగజేయడం పోతాడు నాశనానికని, ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథం అందున్న వాక్యములలో ఏదైనా తీసి వేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయను, అలాగని పరలోకంలో మూలను ఉంచును అని ఏం లేదు అక్కడ. వాటిలో పాలు లేదంటే నిత్యాగ్ని కూడా వెళ్ళిపోతావని. ఒకటి కలపద్దు, ఒకటి తీయద్దు. అంటే ఏకంగా తండ్రిని తీసేసి క్రీస్తుని పెట్టి, వీళ్ళిద్దరిని తీసేసి పరిశుద్ధాత్మని పెట్టి కలగూర కంపజేసేసి కలగూర వంటకం టైప్ చేసేసుకుంటే ఎలా చెప్పండి? ఆలోచించండి. నిశ్చయముగా దేవుడు నిరర్ధకమైన మాటలు చెవిన పెట్టడు, సర్వశక్తుడగు వాడు వాటిని లక్ష్య పెట్టడు. దేవుడు మీ మనోనేత్రములు తెరవచేయునుగాక. ఈ వాక్యపు విలువలను, ఈ వాక్య క్రమాన్ని అర్థం చేసుకున్న శక్తిని, గ్రహించే శక్తిని దేవుడు మీకు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ